హాయ్ వ్యూవర్స్, తమిళనాడు రాష్ట్రంలో నటుడు విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం స్థాపన తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఎలా ఉండబోతుందో ఊహించే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఏకంగా 125 నుంచి 155 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సంఖ్య అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే 118 కంటే చాలా ఎక్కువ. అధికార పార్టీ డిఎంకే కేవలం 25 నుంచి 45 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన సర్వేలో పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే 13 నుంచి 30 స్థానాలకు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది ఈ సర్వే. ఇక మిగిలిన పార్టీలు 2 నుంచి 5 స్థానాలని మాత్రమే దక్కించుకోగలవని ఈ సర్వే సూచించింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సర్వే నిజంగా నిర్వహించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సర్వే నిర్వహించినా అది విజయ్ సభ వల్ల 40 మందికి పైగా మరణించిన తర్వాత చేశారా లేకపోతే దానికి ముందే చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సర్వే గనక నిజమైతే టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేపడుతుందని అర్థమవుతుంది. తమిళ రాజకీయాల్లో నటుల ప్రభావం మరోసారి ఎంత బలంగా ఉండబోతుందో ఈ అంచనా చాటుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే మరియు బలమైన ప్రతిపక్షం అన్నా డిఎంకేలు అత్యల్ప స్థానాలకి పరిమితం కావడం పక్కా అని ఈ సర్వేలో తేలింది. మరి విజయ్ టీవీకే పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది? వచ్చే తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ నిజంగా గెలిచి అధికారం చేపడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.